ఓకే బ్రదర్. జూమ్ లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. 10వ వచనం చదువుకుందామండి. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. అన్నిటి వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడులాగున చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. మీ ప్రియబిడ్డలతో కలిసి ప్రభా ఈ రీతిగా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, మీ యొక్క వాక్య వెలుగులో తండ్రి మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో దేవా, మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాలని, అయోగ్యురాలని తండ్రి, జ్ఞానం లేనటువంటి దాన్ని తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. నా నోటి మీ మాట నుంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, సహాయం చేయండి, కృప చూపించండి. వినగల చెవిని గ్రహించే మనసును తండ్రి, లోబడే స్వభావాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే మరి యబ్బేజు చేసినటువంటి ప్రార్థన అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి యబ్బేజు అంటే వేదన పుత్రుడు. యబ్బేజు అనే పదానికి అర్థం ఏంటంటే వేదన పుత్రుడు. మరి తాను పుట్టిన సమయంలో తన తల్లికి ఎంతో వేదనను పుట్టించినటువంటి వాడు, కానీ తన యొక్క జీవిత కాలంలో దేవునికి మరి ఎంతగానో ఆనందాన్ని కలిగించినటువంటి వ్యక్తిగా ఈ యబ్బేజు ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క యబ్బేజు గురించి పరిశుద్ధ గ్రంథంలో కేవలం ఒక 2 వచనాలు మాత్రమే వ్రాయబడి ఉన్నాయి. అయినప్పటికీ కూడా తాను పొందినటువంటి ఘనత అనేది ఎంతో అద్భుతమైనటువంటిదిగా ఉంటున్నది. మరి యొక్క యబ్బేజు మరి తన యొక్క సహోదరుల కంటే కూడా ఎంతగానో, మరి ఆ యొక్క 9వ వచనంలో చూసుకున్నట్లయితే, యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. తన యొక్క సహోదరుల కంటే కూడా ఎంతగానో ఘనము పొందినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరి యబ్బేజు ఎందుకు తన సహోదరుల కంటే ఎక్కువ ఘనత పొందాడు అంటే ఒకటే ఒక కారణం ఏంటంటే తాను దేవునికి చేసినటువంటి ప్రార్థననే అయి ఉన్నదన్నమాట. ఈ యొక్క యబ్బేజు యొక్క ప్రార్థనలోని 4 అంశాలని ఇది 10వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే తను ఏమంటున్నాడంటే తన యొక్క ప్రార్థనలో మరి దేవునికి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము అని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆశీర్వాదము అంటే పూర్వకాలంలో ఎక్కువ మంది పిల్లలు, మరి ఎక్కువ పశు సంపద ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి వారు, అదే ఆశీర్వాదం. ఆ విధంగా చాలా మంది మరి ఆ విధంగా అలాంటి అపోహను కలిగినటువంటి వారుగా ఉంటారు. మరి అదే విధంగా ఈ కాలంలో కూడా ఏ విధంగా చూస్తారంటే మంచి మంచి కార్లు, బంగ్లాలు, మరి అదే విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మరి ఆశీర్వదించబడినటువంటి వారు అని చాలా మంది ఆ ప్రసంగాల్లో కూడా చెప్తూ ఉంటారు, దైవజనులు అయినటువంటి వాళ్ళు కూడా. కానీ ఆశీర్వాదము అంటే అది నిజంగా అది ఆశీర్వాదం కాదండి. మరి ఆ యొక్క యాకోబుకు అప్పటికి 11 మంది పిల్లలు ఉన్నారు. అప్పటికి ఇంకా మరి బెన్యామీను పుట్టలేదు. లెక్కలేనంత పశు సంపద ఉంది. కానీ యాకోబు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఆదికాండము మరి 32వ అధ్యాయంలో, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే 32వ అధ్యాయము 26వ వచనము,
ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. మరి యొక్క యాకోబుకు ఎంతో మంది, మరి అప్పటికి 11 మంది పిల్లలు, బెన్యామీన్ ఇంకా పుట్టలేదు, లెక్కలేనంత పశు సంపద ఉంది. కానీ అతడు దేవునితో ఏం చేస్తున్నాడంటే పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేనికోసం పోరాడుతున్నాడు? మరి నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. అంటే యాకోబు మరి అవేవి అవి ఆశీర్వాదాల వలె కనిపించలేదు. తనకున్నటువంటి ఆ యొక్క ధనము కానివ్వండి, పిల్లలు కానివ్వండి, లెక్కలేనంత పశువులు కానివ్వండి, సంపద, ఇవన్నీ కూడా తనకి వేటిలాగా అనిపించలేదంటే మరి ఆశీర్వాదం లాగా అతనికి అనిపించలేదన్నమాట. అయినను మరి ఆయన ఏమంటున్నాడంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని అనమాట. నిజంగా ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఇవేవి కూడా మరి ఆశీర్వాదాలు అంటే అవి నిజమైనటువంటి ఆశీర్వాదం అవేవి కూడా కాదనమాట. మరి క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసుకుందామండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన క్రీస్తునందు పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును మనకు దేవుడు ఏం చేసి ఉన్నాడంటే మరి నిజంగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. నిజంగా ఒకప్పుడు మనం ఎలాంటి వారం అంటే మరి ఎంతో భయంకరమైనటువంటి దేవునికి దూరస్తులమైనటువంటి మనల్ని, నిత్య నాశనానికి నరకానికి పాత్రలమైనటువంటి మనల్ని మరి దేవుడు ఎంతగానో మరి ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు అనమాట. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తే మరి శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వాటంతట అవి ఏం చేస్తాయంటే దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మనం చేయాల్సినటువంటి ప్రార్థనలో మనం మొదటగా ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనము అడిగేటటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా యబ్బేజు కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నిజంగా అది ఎంత గొప్ప ప్రార్థన అండి. నిజంగా ఈ లోకంలో చాలాసార్లు మనం చూస్తుంటున్నప్పుడు మరి ప్రార్థనలో ఆత్మ సంబంధమైనటువంటి వాటికంటే కూడా బాహ్య సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి వాటి గురించే మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉంటున్నాం. మరి యబ్బేజు ఇంకా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నా సరిహద్దులు విశాలపరచుము అని అంటున్నాడు. మరి అది నిజంగా మన ఆత్మ సంబంధమైనటువంటి దేవునిలో నిజంగా ఒక దినము రెండు మరి ఆ విధంగా గడిచే కొద్దీ మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆ యొక్క సరిహద్దులను దేవుడు ఏం చేయాలంటే మరి మనం ప్రార్థించినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మరి వాటిని దేవుడు మనకి ఏం చేస్తూ ఉంటాడంటే అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. నా సరిహద్దులను విశాలపరచుము అని అంటున్నాడు అనమాట. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనంలో, కీర్తనలు 61 2వ వచనము, నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నా ప్రాణము తల్లడిల్లగా, దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. మరి నిజంగా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది ఎలాంటి ప్రార్థన అంటే నిజంగా మరి ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే. మరి ఇక్కడ కూడా దావీదు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన ఆస్తులు అంతస్తుల యొక్క సరిహద్దులు మరి విశాలపరచమని కాదు కానీ ఆత్మీయమైనటువంటి సరిహద్దులు, ఆ యొక్క సరిహద్దులు మనల్ని ఏం చేస్తాయంటే
ఎక్కలేనంత ఎత్తైన మరి అనుభవాల్లోనికి మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని నడిపించేవిగా ఉంటాయి. మరి మనం కూడా ఇలాంటి ప్రార్థన మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. నిజంగా దేవా, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నా యొక్క సరిహద్దులను విశాలపరచుము అని ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క మనవిని తప్పకుండా ఆయన మరి ఆలకిస్తాడు. మన ప్రార్థనను బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. అదేవిధంగా కీర్తనలు 73వ అధ్యాయము, కీర్తనలు 73వ అధ్యాయము 25, 26 వచనాలలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. మరి ఇక్కడ మరి దావీదు కీర్తన 73వ అధ్యాయము ఆసాపు మరి రాసినటువంటి కీర్తన. మరి ఈ యొక్క 25, 26 వచనాల్లో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కరలేదు. మరి ఆసాపు ఇట్లా అంటున్నాడు అనమాట, నీవు నాకుండగా లోకంలో ఏది. నిజంగా మనం ఇలాంటి అనుభవాల్లోనికి మనం వచ్చేటటువంటి వారంగా ఉండాలి. ఇలాంటి ప్రార్థనను మనం దేవునికి చేసేటటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకు సంతోషాన్ని ఇస్తుందా అంటే అవేవి కూడా మనకు సంతోషాన్ని ఇవ్వవు. నిజంగా దేవుని కలిగి ఉన్నటువంటి బిడ్డలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంతోషం నిజంగా మరి వర్ణించలేనటువంటిది. మరి నీ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. మరి ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు అన్నమాట. నా శరీరము నా యొక్క హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఒకవేళ మరి నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, మరి శారీరకంగా నేను ఎంతో బలహీనునైపోయినను దేవుడు నిత్యము నా హృదయానికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు, స్వాస్థ్యముగా ఉన్నాడు అని ఎంతగానో మరి ప్రార్థన చేసిన ఈ మాటలు మనం చెప్పగలిగేటటువంటి వారంగా ఉండాలి. అంత పరిపూర్ణతలోనికి మనము రావాలి. నిజంగా ఆయన తోడుగా ఉంటే అగ్నిగుండం కూడా మరి ఎంతో ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆయన పాపిని ప్రేమిస్తాడు. ఆయన మరి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని మాత్రం ఆయన ఎంత మాత్రం కూడా ఆయన మరి ప్రేమించినటువంటి వ్యక్తి. పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ఎంతగానో ప్రేమిస్తాడు. మరి ఇప్పటి వరకు కూడా మనకు తోడుగా ఉన్న మరి ఎంతగానో మరి పాపమును ఆ యొక్క దేవునికి ఆయాసకరమైనటువంటి వాటిని విడిచిపెడితే అప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడంటే మరి తోడుగా వచ్చేటటువంటి దేవుడు. మరి కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతి మార్గమును మనం ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు మనల్కి ఏం చేస్తాడంటే మరి ఆయన మరి ఆ యొక్క నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అంటున్నాడు. ఆ యొక్క యబ్బేజు ప్రార్థనలో నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అన్నప్పుడు ఈ యొక్క దావీదు మరి 73వ కీర్తనలో కూడా మరి ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు అని మరి ఇంత గొప్ప అనుభవంలోనికి మనం వచ్చేటటువంటి వారంగా ఉండాలి. ఆసాపు అయితే ఈ విధంగా అంటున్నాడు. మరి నిజంగా అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇంకేమంటున్నాడు యబ్బేజు అంటే, నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము అని అంటున్నాడు. యబ్బేజు ప్రార్థనలో మరి అదే మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనములో నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము అంటున్నాడు. కీడు రాకుండా నన్ను తప్పించుము, కీడు రాకుండా మరి చూడు, ఒకవేళ వచ్చిన దానిలో నుండి తప్పించు. నిజంగా దేవుడు మరి ఆయనకు తెలియదా అంటే మనకు సమస్తమును ఆయనకు తెలుసు, చూసేటటువంటి దేవుడు. ఒకవేళ మనకు కీడు కలిగిన ఆ కీడులో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. మరి అదేవిధంగా
మరి ఒకవేళ కీడు రప్పించేటటువంటి వాడు ఎవరంటే సాతాను. మన జీవితాల్లోనికి కీడు చేసేటట్టు దేవుడు కీడు చేస్తాడా అంటే ఆయన మేలు చేసేటటువంటి దేవుడు, పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. కానీ కీడు చేసేది మాత్రము సాతాను అన్నమాట. ఆ యొక్క సాతాను చేతిలో నుండి నన్ను తప్పించుము అని మనం ఏం చేయాలంటే ప్రార్థించేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. ఆ యొక్క సాతానుడు మరి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె ఏం చేస్తున్నాడంటే తిరుగుచూ ఉన్నాడు. మన చూపులు, మన యొక్క తలంపులు, మన యొక్క క్రియల ద్వారా మన మీదికి కీడు రప్పించాలని వాడు చేసేటటువంటి ఆ యొక్క ప్రయత్నాలన్నింటి నుంచి తప్పించమని మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. మరి ఎబ్బేజు అదే విధంగా ప్రార్థన చేస్తున్నాడు, నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము అంటున్నాడు. మరి ఆ యొక్క అలాంటి అనుభవంలోనికి మనం వచ్చేటటువంటి వారంగా ఉండాలి. అలాంటి ప్రార్థన మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి ఎబ్బేజు ప్రార్థన తను తాను మరి తన సహోదరులలో ఒక మంచి ఘనత పొందినటువంటి వ్యక్తిగా గనునిగా చేసిందనమాట. మన ప్రార్థన కూడా మనల్ని బట్టి మరి ఘనతకు పాత్రునిగా చేయాలి. మరి ఘనత అంటే ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతలు కాదు గాని మరి ఆయనను కలిగి ఉండడమే నిజమైనటువంటి ఘనత. మరి లోకంలో మరి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి బిడ్డలు మరి పొందుకునేటటువంటి ఆనందం, అనుభవించేటటువంటి ఆనందం అనేది నిజంగా చెప్పనాశక్యమైనటువంటి ఆనందం ఉంటుంది. ఏమి ఉన్నా లేకున్నా, నిజంగా లోకంలో మరి ఉన్నటువంటి ఏవి ఉన్నా లేకున్నా కూడా దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి బిడ్డల ఆ యొక్క ముఖాల్లో కానివ్వండి మరి కనిపించే ఆనందము నిజంగా అది ఎంతో గొప్పదన్నమాట. మరి అంటే ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, ఐశ్వర్యం, ఇవి నిజంగా ఘనతలు కావు. మరి ఆయనను కలిగి ఉండడమే నిజమైనటువంటి ఘనత. ఆ రీతిగా మన హృదయాలను మనం ఏం చేయాలంటే సిద్ధపరచుకొని ప్రార్థించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి సొలొమోను తను జ్ఞానం కొరకు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తనకి ఏం చేస్తూ వచ్చాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యము మరి అంతా కూడా మరి దేవుడు ఎంతగానో అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా ఈ యొక్క ఎబ్బేజు లాంటి ప్రార్థన మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి ఆత్మ సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మొరపెట్టేటటువంటి వారంగా ఉండాలి. దేవుణ్ణి మనం అడిగేటటువంటి వారంగా ఉండాలి. మన యొక్క సరిహద్దులను దేవుడు మరి విశాలపరిచేటటువంటి విధంగా దావీదు ఏ విధంగానైతే ప్రార్థన చేస్తూ వచ్చిండో, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని ప్రార్థన చేస్తూ వచ్చిండో, అదే విధంగా మనం కూడా మరి ఎక్కలేనంత ఎత్తైన అటువంటి అనుభవాల గుండా మనము మరి ఉండాలన్నమాట. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అని మరి ఆ విధంగా ఆసాపు కూడా ఏ విధంగా అంటున్నాడు దావీదు కీర్తనల 73వ అధ్యాయంలో. మరి అంతటి ఆ యొక్క పరిపూర్ణతలోనికి మనము మరి అలాంటి అనుభవంలోనికి మనం వచ్చేటటువంటి వారంగా ఉండాలి. నాకు కీడు రాకుండా నన్ను తప్పించమని ఏ విధంగానైతే ఎబ్బేజు ప్రార్థన చేస్తూ వచ్చిండో, ఈ యొక్క 4 మరి విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. మరి ఇటు వాక్యాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.